మీకు టైం ఇస్తాను సార్. మొత్తంగా చూస్తున్నాం, ఒకవైపు జయరాం గారు, ఒకవైపు కీలక అంశాలు చర్చించే దశలో అటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ బయటకు వచ్చేసిన పరిస్థితి. సో గట్టిగా మేము వాయిస్ వినిపించలేకపోయాము, మాకు బలం సరిపోలేదంటూ ఇటు భారతీయ జనతా పార్టీ నుంచి వినిపిస్తున్న పరిస్థితి. సో అప్పుడు ప్రజాధనమే వృధా అవుతుంది, ఇప్పుడు ప్రజాధనమే వృధా అవుతుంది, అసెంబ్లీ సమావేశాలకు ప్రజాధనమే వృధా అవుతుంది. ఎక్కడికక్కడ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ రాజకీయ పరిస్థితులకు కావచ్చు, లేదంటే ఇందాక మనం అనుకున్నట్టుగా మ్యాజిక్ ఫిగర్ కావచ్చు, లేదంటే వాళ్ళ భూములను పరిరక్షించుకోవడం కోసం అవ్వచ్చు. సో రాజకీయ నాయకుల కోసమే జిల్లాల విభజన కానీ జిహెచ్ఎంసీలు కానీ ఏవైనా జరుగుతున్నాయనేది ఈ రోజు ప్రజానీకం చర్చించుకుంటున్న పరిస్థితి. ప్రజల ప్రయోజనాలను అన్ని పార్టీలు కలిసి గాలి కొదిలేశాయా? తెలంగాణను ఇబ్బడి ముబ్బడిగా పంచుకునే ప్రయత్నం చేస్తున్నాయా? ఏం జరుగుతుంది తెలంగాణలో? వంశీ, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, యావత్ తెలుగు ప్రజానీకానికి మన సంక్రాంతి పండుగ మహోత్సవాన్ని జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇక కమ్ టు ద పాయింట్, విషయానికి వచ్చినట్టు దీంట్లోపల ఫ్యాక్ట్స్ మాట్లాడుకుంటాం. సో రాజకీయ పార్టీలు అనేక అంశాలు మాట్లాడుతుంటాయి, సరే ఆ విషయాలను కొంచెం బయట ఫ్యాక్ట్స్ తోటి మాట్లాడుకుందాం. ఎప్పుడైనా కూడా అభివృద్ధి డీసెంట్రలైజ్ చేయాలి, పాలన పరిమాణ విషయాలు వచ్చినప్పుడు సెంట్రలైజ్డ్ గా ఉండాలి. ఇది అందరం కోరుకుంటాం. దీన్ని అంబేద్కర్ గారు సూచించారు. అది సెంట్రలైజ్డ్ గా మాండల స్థాయి నుంచి మనకు గ్రామ స్థాయి వరకు పాలనపరమైన అంశాలు ఉన్నాయి. ఇక జిల్లా, మండలు, గ్రామం, ఇది మన పాలనపరమైన అభివృద్ధి. సేమ్ అదే స్థాయిలో డీసెంట్రలైజ్డ్ గా అయ్యి జరగాలి. అంటే ఎక్కడ అక్కడ అనేది కాదు అది. కానీ ఇది పాలన పరాణాంశాలు ప్రాపర్ గా లేదు, అభివృద్ధి కూడా అసలు లేదనే విషయాన్ని మనకు ఈ 12 సంవత్సరాలు తెలియజేస్తాయి. అంటే ఇంకొక అంశాన్ని మనం చూసుకోవాలి. ఇంకొక అంశం ఏంటంటే, ఈ రోజు ఈ నిజంగా కనుక ఈ 33 జిల్లాలు ఉపయోగం అంటే కాదు, ఏ మాత్రం ఉపయోగం ప్రజలకు లేదు. ఎందుకు నేను లేదు అని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను అంటే, మనకు అభివృద్ధి ఉన్నప్పుడు అక్కడ ఫలాలు ఆ ప్రజలకు అందుతాయి. అభివృద్ధే లేనప్పుడు, అక్కడ ఆకలి చావులతో ఉన్నప్పుడు, ఈ రోజు సగటున ల్యాండ్ ఎక్కడ కొనాలన్నా కూడా విపరీతమైన రేట్లు పెరిగిపోయింది. ఇల్లు కట్టుకోవడానికి కూడా కష్టం అయిపోయింది. రేపు పేదవాడు పేదవారిగానే ఉంటున్నాడు, భూములు ఉన్నవాడు ధనికుడు అధికారిగా, ఇంకా చెప్పాలంటే రాజకీయ నాయకుడిగా మారిపోతున్నాడు. మరి అభివృద్ధి ఎక్కడ ఉన్నది అంటే కూలిలాగానే మిగిలిపోయింది కదా. మరి ఎందుకు ఇది అభివృద్ధి జరగనప్పుడు ఇన్ని జిల్లాలు చేయటం వల్ల ఏంటి అంటే, ఓన్లీ రియల్ ఎస్టేట్ దందా మాత్రమే కొనసాగింపుగా చేస్తాం. లేదు, మేము రియల్ ఎస్టేట్ దందాగా జరగలేదు, ఇది ఇక్కడ చాలా అభివృద్ధినే ఉంది అంటే, అభివృద్ధి ఉన్నట్టు అయితే పర్ క్యాపిటా మనం ఏ స్టేజ్ లో ఉన్నాం, ఎక్కడ ఉన్నాం ఈ రోజు తెలుసుకోవాలి. అంతే, అది మనల్ని మన అభివృద్ధిని సూచిస్తుంది. లేదు, పర్ క్యాపిటా విషయానికి వస్తే ఆదాని అంబానీ తీసుకొచ్చేసి ఈ రోజు కూలీ చేసుకున్న వారిని కూడా కలిపితే పర్ క్యాపిటా అది కాదు. సగటున్న మనిషి మనం హంగర్ నెంబర్ లోపల 26 నెంబర్ లో ఉన్నాం మనము, ఆకలి బాధల్లో, ఆకలి కేకలలో. అది మన అభివృద్ధిని తెలియజేస్తుంది. అక్కడ కూడా మనం అభివృద్ధి లేదన్న విషయాన్ని చాలా క్లియర్ గా తెలుసుకుంటున్నాం. జయరాం గారు ఇక్కడ సందర్భము ప్రస్తావిస్తున్న ఒక చిన్న అంశం, ఇటీవల ఎంపీల ఆస్తుల వృద్ధి రేటుకు సంబంధించి ఒక ప్రత్యేక కథనాన్ని నేను చూశాను. సో తెలుగు రాష్ట్రాల ఎంపీలు మొత్తంగా దేశంలోనే సెకండ్ ప్లేస్ లో ఉన్న పరిస్థితి. ఆదాయం ఎంత పెరిగిందో తెలుసా? 10 సంవత్సరాల్లో దగ్గరగా 180% వృద్ధి చెందిన పరిస్థితి. మరి నాయకుల ఆస్తులు, నాయకుల ఆశయాలు, నాయకుల సంపాదన అంత రెట్టింపు అవుతున్నప్పుడు సామాన్యుల సంపాదన ఎందుకు రెట్టింపు అవ్వట్లేదు? అసలు సామాన్యుడు మీరు అన్నట్టుగా అక్కడే ఎందుకు ఉండిపోతున్నాడు? సో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా జరిగిన అంశం ఇది. నేను పేర్లు ప్రస్తావించట్లేదు, కానీ చాలా మంది ఎంపీలు మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకి చెందిన వాళ్ళే ఉన్నారు. చాలా మంది కాదు, 100% ఎంపీ. నాకేం డౌట్ లేదు, బాధ లేదు. 100% రాజకీయ నాయకులది. ఇక ఈ విషయాన్ని పక్కన పెట్టాను ఒక్క నిమిషము. ఇప్పుడు ఇది ఉంది అంటే, ఈ రోజు 33 జిల్లాల లోపల మనం ఏమి సాధించాము అంటే ఏమీ లేదు. ఓన్లీ రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప, అది భూములు కొనుక్కునేవాడు, భూములు లాక్కునే వాడికి తప్ప ఈ రోజు ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు. రేపు కనుక నిజంగా రేవంత్ చెప్పేది కనుక చేసినట్టు అయితే, 18 మన దగ్గర ఉన్నది 17 ఎంపీ కాన్స్టిట్యున్సీలా, ఈ 17 సారీ 17 కంటిన్యూ 17 అదే మరేదో మన కరెక్షన్ డౌట్ వచ్చినది. 17 ఎంపీ కాన్స్టిట్యున్సీలను దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ విధంగా చేసినట్టు అయితే కొంతవరకు బెటర్ గా ఉంటుంది అనేది మై సజెషన్. ఎందుకు అంటే, నేను రాజ్యాంగాన్ని కూడా మీకు చూపిస్తాను. ఎందుకు అంటే, ఎప్పుడు కూడా
మనకు సెంట్రలైజ్ చేయాలన్నా కూడా, అభివృద్ధిని డీసెంట్రలైజ్ చేయాలన్నా కూడా అక్కడ ఒక కలెక్టర్ ఆఫీసు, ఒక ఎంపీ, ఎమ్మెల్యే, ఇతర వ్యక్తులు, గ్రామ పంచాయతీ వరకు మనకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ గా ఉంటుంది. రైట్, ఇది ఇన్ఫర్మేటివ్ గా వచ్చే ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం జయరామ్ గారు. బ్రేక్ తర్వాత మళ్ళీ మీకే సమయం ఇస్తాను. షార్ట్ బ్రేక్. థ్యాంక్ యూ.